హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు ఫోర్త్ ఫేజ్ అంటే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు లేదనేది చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి వీడియో డీటెయిల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో అంతలోపు ఎంతమంది స్పెషల్ ఫేజ్ కావాలో ఒక వీడియో లైక్ చేసి వీ వాంట్ స్పెషల్ ఫేజ్ అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. మీకు 100% అయితే వస్తుంది, టెన్షన్ పడద్దు. సో లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు, లాస్ట్ ఒక 2 or 3 ఇయర్స్ నుంచి కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే టోటల్‌గా ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయి అనేది కూడా ఒకసారి అయితే మనం గమనిద్దాము. సో మీకు థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ చూస్తే మీకు చూడండి, ఇక్కడ మీకు బీటెక్‌లోని 5039 సీట్లయితే మనకు ఖాళీగా అయితే ఉన్నాయి. 5039 సీట్లయితే మనకు ఉన్నాయన్నమాట ఖాళీగాను. ఇక్కడ చూస్తే బీటెక్ కోర్స్‌లోని మనకు తుది విడత కౌన్సిలింగ్ అంటే ఫైనల్ కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మనకైతే 5039 సీట్లయితే భర్తీ కాకుండా ఖాళీగా అయితే ఉన్నాయి. సో మనకు ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్ సోమవారం అయితే కేటాయించారు. సో ఇక్కడ చూస్తే మనకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మనకు 93 అయితే ఉన్నాయి కోక్సీలోని. అలాగే యూనివర్సిటీలో చూసుకుంటే 1056 అయితే ఉన్నాయి. అలాగే ప్రైవేట్ వర్సిటీలో వచ్చేసి మనకు 19 సీట్లు అయితే ఉన్నాయి. అలాగే మనకు ప్రైవేట్ కాలేజ్‌లో కొన్ని ప్రైవేట్ కాలేజ్‌లో మనకు 3871 చొప్పున సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. సో ఇదైతే మనకు టోటల్‌గాను సీట్స్ అయితే 5000 పైనే ఉన్నాయి కాబట్టి సో మాక్సిమం స్పెషల్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తాం, మీరు టెన్షన్ పడొద్దు. దీనికి సంబంధించి మనకు ఒక 2 or 3 డేస్‌లోని ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. అసలు కండక్ట్ చేస్తారా లేదా, ఎవరు కండక్ట్ చేస్తారు అనేది కూడా టోటల్‌గా అప్డేట్ అయితే వస్తుంది. వన్స్ అప్డేట్ వచ్చిన మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరైనా కొత్తగా వెయిట్ చేస్తుంటే సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.